హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రాయుని. ఇప్పుడే అలా ఫ్యామిలీతోనే సరదాగా బయటికి పోదాం అనుకుంటున్నాము. అది ఎక్కడికో కాదు, మన నాగార్జున సాగర్. గేట్లు ఓపెన్ ఉన్నాయంట, చూద్దామని ఫ్యామిలీతోనే అలా సరదాగా బయటికి వెళ్ళాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. దగ్గరికి పోయిన వీడియో ఇంతే కంటిన్యూ చేస్తాము, చూడండి. వచ్చేసామండి లొకేషన్కి. చూడండి ఎంత బాగుందో. గేట్లు కూడా ఓపెన్ ఉన్నాయి. వాటర్ కూడా చాలా అసలు ఫ్లో వచ్చేస్తున్నాయి. చూద్దాం ఇంకా దగ్గరికి పోయి. పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. పబ్లిక్ అసలు నేను ఇంత పబ్లిక్ ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పబ్లిక్ ఉన్నారు. ఎండలు మాత్రం బాగా ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడలో వచ్చారు. చాలామంది హైదరాబాద్ నుంచి, అటు నుంచి, ఇటు నుంచి. మేము చూడాల్సిన ప్రదేశం అయితే నాగార్జున సాగర్. అంటే నాకు ఇష్టమైన ప్లేస్ అయితే నాగార్జున సాగర్. ఫ్రెండ్స్తో రావాలన్నా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా నేనైతే నాగార్జున సాగర్కే వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తాము. బాబు చూడు పాప ఎండల చాలా చాలా మంచి ప్రదేశం అయితే నాకు తెలిసిన ప్రదేశం అయితే ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నదంటే ఈ నాగార్జున సాగర్. చాలా బాగుంటుంది. లొకేషన్ బాగుంటుంది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. చాలా బాగా ఉంటుంది. చాలా బాగా ఉండొచ్చు. ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది. కానీ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇంకా చాలా స్పెషల్. గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే హార్స్ చూసాము. చూద్దాం, అది అడుగుతాను ఎక్కాలో లేదు, ఎక్కుదామని. ఏమంటాడో. మన వల్ల కాదు, ఎక్కలేము కూడా. ఎందుకంటే అది ఇటుపై పోయి అల్ల పడితే మళ్ళీ లేనిపోని ఇబ్బంది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి చక్కగా చూద్దాం, బయలుదేరదామని వద్దని చెప్పి బయలుదేరుతున్నాము. మా బాబు పాపం ఎక్కాలనిపిస్తుంది కానీ నేనే వద్దన్నా. ఎందుకంటే ఇటుపై ఇది అసలే పబ్లిక్ ఏరియా, అందుకే నేనే వద్దని చెప్పేసి మూవ్ అయినా. చూద్దాము, ఇంకా సరదాగా ముంగట పోయి చూద్దాము ఎంత బాగుంటుందో. దానికంటే ఇది నడుచుకుంటా పోయి ఇంకా మంచిగా ఎండకు, ఆ చల్లదనానికి, ఆ వాటర్ ఫాల్స్ వచ్చి వాటర్ పడుతుంటే దగ్గరికి పోయినాక చాలా బాగుంటుంది. ఇంకా ముంగడికి పోయి ఇంకా చూద్దాం ఏముందో, ఎట్లా జరుగుతుందో అని. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. నేనైతే ఫ్యామిలీతో ఇట్లా రావడం ఫస్ట్ టైం, ఇట్లా వీడియో తీయడం కూడా ఫస్ట్ టైం. చక్కగా అంటే ఏమంటారు, మాట్లాడనిక కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అన్నమాట ఇది. నేనైతే మా బ్రదర్ సెల్ఫీ దిగుదామన్నా అంటే ఆపి ఫోటోలు తీశాను వాళ్ళకి. బండ్లు మాత్రం లోపలికి పోనీయట్లేదు. అక్కడ వరకే బండ్లు స్టాప్. పోలీసు వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇటు దాటి అటు మాత్రం పోనీయమన్నా పర్మిషన్ ఉంటే తప్ప లోపలికైతే పోనీయట్లేదు. మా బ్రదరు ఫోటో తీయమంటే ఫోటో తీస్తున్నాను. కానీ గేట్లు 24 గేట్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఆ సౌండ్కి అయితే మాత్రం అస్సలు అంత మంచిగా అనిపిస్తుంది. అయిపోయింది. మా బ్రదర్ ఫోటో దిగుతున్నాడు. పిల్లలు వాడైతే ఆగట్లేడు అస్సలు. చూద్దాం ఇంకా ముంగడ పోయి ఎట్లా ఉంటుందో, చూసి ఎట్లా ఉంటుందో ప్రదేశం చూద్దాము. నేనైతే ఫస్ట్ టైము ఈ వీడియో తీయడం, ఇలా మాట్లాడడము. చిన్న తప్పులు ఉంటే మీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మాట్లాడనీకి రాకపోతే అది ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా మనకి తెలియదు చక్కగా. ఇంకా దగ్గరికి పోయే కొద్దీ చాలా అస్సలు ఆ సౌండ్, వాటర్ సౌండ్ అయితే చాలా వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. జాగ్రత్త అండి, దగ్గరికి పోయి చూడకండి ఎవరు వచ్చినా కూడా. ఎందుకంటే ఈత కాకపోయి అలా పడితే అదే సంగతులు. అయినా ఈ ఫ్లోలో కూడా అలా ఈత కొడుతందుకు సరదాగా అని చెప్పేసి పోయి ఈత కొట్టకూడదు. మిమ్మల్ని నమ్మి మీ ఫ్యామిలీ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఈత కొట్టద్దు. దగ్గర పోయే కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. చూద్దాము. చెప్తున్నా చూడండి. ఇక్కడికి రావాలంటే మాత్రం ఇప్పుడు ఓకే ఫ్యామిలీతో రండి, కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్తో రండి, ఎంజాయ్ చేసిపోండి. ఇక్కడ ఈ అమ్మాయిలు అడుగుతున్నారు నన్ను వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అని. కానీ నాది ఇప్పుడే స్టార్ట్, యూట్యూబ్ ఛానల్ కాదు. హాయ్ చెప్తున్నారు పాపం. మా ఫ్యామిలీ, చాలామంది ఫ్యామిలీ చూడండి. పబ్లిక్ మాత్రం చాలా అస్సలు వస్తూ ఉన్నారు. చూద్దాం, అలసిపోయినాం ఈ ఎండకు నడిచి.
ఎక్కడన్నా జ్యూస్ తాగుదామని అనుకున్నాం, తాగుతాము, కొంచెం ముంగడి పోయి తాగుతాం. మా వాళ్ళు వినేటట్లు లేరు, తాగుదామని ఇప్పుడే పట్టుబట్టిరు, తప్పదు తాగుతాం, పోతున్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ టైంలోనే పాపం వీళ్ళు సంపాదించుకోవాలంటే, నేనైతే పోయి అడిగాను ఎంత గ్లాస్ అని, 50 30 అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి 7 8 గ్లాస్ చెప్పి తాగాము. ప్లస్ టేస్ట్ కూడా బాగానే ఉంది. కానీ మంచి ఈ వెదర్కి ఆ కూల్ ఐస్ గడ్డలు వేసి తాగుతుంటే ఆహా మంచి. దీనికంటే ఇంకా వేరే అంటే బ్యాచిలర్కి వినాల్సిన మాట ఇది, వేరే ఇంకా బాగుంటుంది. చూద్దాం, ఇంకా పబ్లిక్ ఉంటా ఉంటే పాపాల్సి పొరగాడు అయితే అలసిపోయింది ఎండకు. వద్దంటుంటే నా మాట వినకుండా వచ్చిరు, ఎండకు కలిసిపోతురు పొరగాడు. వాడు మాత్రం పాపం అలసిపోయి ఎప్పుడు తాగాలా బతాయి జ్యూస్ చూస్తున్నాడు ఎనర్జీ కోసం. మా పెద్ద బాయ్, మా బ్రదర్ వాళ్ళ కొడుకు, వాళ్ళ వైఫ్ జ్యూస్ తాగదాం పాప మా కోసం చాలా కష్టపడుతుంది ఆ జ్యూస్. మా పాప మా బాబు అవి చెప్తుండే ఆయన డల్లుగా ఉండాలి. ఫస్ట్ ఆ జ్యూస్ ఎప్పుడు తాగాలన్నట్టే ఉంది వాళ్ళకి. ఆ జ్యూస్ ఎప్పుడు తాగాలా, ఎప్పుడు చూడాలా మొత్తం అన్నట్టే ఉంది వాళ్ళకి మాత్రం. బయలుదేరాము, తాగాము జ్యూస్, బయలుదేరాము. ఇక్కడ మాత్రం ఇంకా పోతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. 120 అంట ఫిష్ కర్రీ, ఫిష్ రైస్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు ఫిష్ కర్రీ ఈ మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా మసాలాలు దంచి గట్టి చేసి వండుతారు, అంత బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ ఇదే. నేను వచ్చినా అంటే సపరేట్గా వీడికి ఫిష్ కోసమే వస్తాను, ఎందుకంటే నాది అంత దూరము కాదు, నేను ఉండేది ఇక్కడ దగ్గరే. అట్లా చూద్దామని పోతున్నాము, మొత్తం దగ్గరికి పోయి చూద్దాం ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ గుడి ఉంటుండే, గుడి కూడా మునిగిపోయింది, అంత ఫ్లో వచ్చేసింది వాటర్, గుడి సగానికి మునిగిపోయినాయి. అందుకే గేట్లు లోపలికి ఎవరు పోనీయట్లేదు, గేట్లు వేసిరు, అందుకే అటు సైడ్ వీడియో తీయట్లేను. చూద్దాం, ఈ రంగ పోయి చూద్దామని ఎట్లా ఉంటుందో వాతావరణం చూద్దామని తీసిపోయినాము. చూసి ఎట్లా ఉంటుందో చూసి. కానీ ఈ ఏరియా మొత్తం ఇప్పుడంటే ఇట్లా ఉంది, కానీ తర్వాతకి మొత్తం బాటిల్సే ఉంటాయి ఇక్కడ. దగ్గరికి వచ్చేసాము. ఇదండి, ఇక్కడ మాత్రం ఫిష్ ఓన్లీ ఫిష్ రైస్, కానీ చాలా బాగుంటుంది ఫిష్ బిర్యానీ. మేమైతే టేస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఫ్రైడే అయిపోయింది ఆ రోజు, అందుకే తినలేక ఫ్రైడే తినలేదు. మనకి ఇష్టమైందంటే ఫిష్. అలసిపోయి పాపం ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోతారు. చూద్దాం ఇంకా దగ్గరికి పోయి ఎట్లుంటుందో. దగ్గరికి వచ్చేసాం. గేట్లు వాటర్ ఫాల్స్ మాత్రం బాగా పడుతున్నాయి. అక్కడ దగ్గరికి నిలబడుతున్నాయి నీళ్ళు, ఆ సౌండ్కి ఈ కింద పడడానికి వచ్చి మీద పడుతున్నాయి వాటర్. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇంకా దగ్గరికి వచ్చేసాము. పిల్లలు ఆడుకునే గేమ్స్, పిల్లలు ఆడుకుంటారు, అన్ని సౌకర్యాలు బాగుంది ఇక్కడ. చాలా దగ్గరికి వచ్చేసాము. 24 గేర్స్ అండి, నీళ్ళు మాత్రం బాగా వస్తున్నాయి, బాగా స్పీడ్లో వచ్చేస్తున్నాయి, బాగా ఫ్లోలో. చాలామంది చూడండి ఒక్కసారి. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వేరే కాడికి పోతున్నాము, అది కూడా వీడియో తీసి పెడతా. దగ్గరికి ఇంకో కాడ అంటే మన ఇది ఓన్లీ మన సగం తెలంగాణ సగం ఆంధ్ర కదా, యువతల సైడ్ మనం ఉన్నాం, అవతల సైడ్కి వెళ్ళాలి. అవతల సైడ్ ఇంకా బాగుంటుంది. అటు సైడ్ పోయినాక ఇంకా లొకేషన్ మంచిగా కనిపిస్తుంది, అప్పుడు ఇంకా వీడియో పెడతా, చూద్దాము. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ వెంకటేష్ నాయుడు.